హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మా ఇంటి ముందున్న కుంకుడుగాయల చెట్టు అండి. కుంకుడుగాయలు అందరూ వాడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ తల స్నానం చేయడానికి హెయిర్కి వాడే కుంకుడుగాయల చెట్టు అండి. ఎంత పెద్ద వృక్షమో చూడండి. అది చూపిస్తూ గ్రీనరీ చూపిస్తున్నా. కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అండి. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే వాళ్ళ బంధం అంత బలపడుతుందని నా నమ్మకం అండి. మీరేమంటారో చెప్పండి. ఓకేనా? ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండి భార్యాభర్తలు ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే ఆ బలం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది కదండి. చిన్న చిన్న వాటికే మనస్పర్ధలు తెచ్చుకోకుండా హ్యాపీగా ఉంటే అసలు లైఫ్ ఎంత బాగుంటుందో అనేది నా ఫీలింగ్ అండి. అక్కడ కనిపిస్తుంది కదండి, అది స్కూలు. నేను చదువుకున్న చిన్నప్పటి గవర్నమెంట్ స్కూల్ అండి. ఇదంతా మా ఇంటి ముందు ఉన్న గ్రీనరీ. అక్కడ కనిపిస్తుంది కదండి, అది కట్టిన బిల్డింగ్, అది మాది. ఇదంతా చెట్టు ఉన్న గ్రీనరీ అండి. చూపిస్తూ మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నా. సమాజంలో భార్యాభర్తలు చిన్న వాటికి కూడా పెట్టుకుంటున్నారండి. అలా పెట్టుకోకుండా ఒకరికొకరు అర్థం చేసుకొని మంచిగా మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా ఉండాలి అనేది నా ఉద్దేశము. చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు తెచ్చుకోకండి. ఓకేనా? హ్యాపీగా కలిసి ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్.